యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనములో యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును అనేటువంటి ఈ మాట మనం చదువుకున్నాం. మరి దేవుడు మనకిచ్చేటువంటి మాటలన్నీ కూడా మరి దేవుని వాగ్దానములే. ఏమైతే ఆయన మనతో చెప్పాలనుకుంటాడో దానిని వాగ్దానముల ద్వారా మనకు తెలియజేస్తాడు, బయలుపరుచుకుంటాడు. ఏదైతే మనకు బయలుపరుచుకొని మరి నేను ఫలానిది చేయాలని ఉన్నాను, మీరు ఇలాగ ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఫలానిది నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్పిన తర్వాత ఆ చెప్పినటువంటిది మరి ఏది కూడా తప్పిపోకుండా నెరవేరుస్తాడు. అంత మాత్రమే కాకుండా అంతయు కూడా నెరవేరుస్తాడు. ఏం చేస్తాడు? అంతయు కూడా నెరవేరుస్తాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానములు ఏమైతే ఉన్నాయో ఈ వాగ్దానముల ద్వారా దేవుడు ఏదైతే మనకు చేస్తానని చెప్తాడో అది కొంత చేసి వదిలిపెట్టడు, అంతా చేస్తాడు. కొంత చేసి వదిలిపెట్టడు, అంతా చేస్తాడు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానముల ప్రకారము దేవుడు మిమ్మల్ని కొంత ఆశీర్వదించాలని కోరుకుంటున్నారా? చెప్పిన దాని ప్రకారము అంతా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారని అడిగితే ఏమంటారు మీరు? అంతా ఆశీర్వదించాలనే మనందరం కూడా కోరుకుంటాం. కొంత కాకుండా అంతా దేవుడు ఆశీర్వదించాలంటే మనము ఏం చేయాలి? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 2వ వచనం దయచేసి చదవండి. భార్య ఎరుకయే, వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం యొద్ద పెట్టెను. ఇక్కడ మనం గమనిస్తే కొంత అనే మాట గమనించండి, ఒక వచనములోనే 2 సార్లు ఉంది. మనము ఎటువంటి పరిస్థితులలో మనము ప్రభువు కొరకు ఈ సంవత్సరం అంతా ఎలాగున జీవిస్తాము అని దేవునితో మనము ప్రమాణం చేశామో ఆ ప్రమాణములను మనము నెరవేర్చాలి. నెరవేర్చకపోతే, దేవునితో ప్రమాణం చేసి నెరవేర్చకపోతే అది ఏమవుతుంది అని అంటే అబద్ధమవుతుంది. ఏమవుతుంది? అబద్ధమవుతుంది. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితులలో ఇప్పుడు సంవత్సరము 31వ తారీఖు రాత్రి ప్రభా నేను ఇలాగనే జీవిస్తాను, అలాగనే జీవిస్తాను అని మనం ఏదైతే తీర్మానం చేసుకున్నామో దాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. ఎంత నెరవేర్చాలి? కొంతనా అంతనా? అది అంతా నెరవేర్చాలి. అంతా నెరవేర్చకుండా కొంత నెరవేరిస్తే కొంతే దీవిస్తాడు, అది అబద్ధం అవుతుంది. కాబట్టి మరి మనము ప్రభు బలను ఎటువంటి పరిస్థితులలో అబద్ధీకులముగా మనము సమీపించకూడదు. ఏం చేయకూడదు? అబద్ధీకులముగా మనము సమీపించకూడదు. కీర్తనలు 15వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాలి. హృదయపూర్వకంగా నిజాలు పలుకుతూ బలను సమీపించాలి. హృదయపూర్వకంగా అబద్ధాలు మనము ఆడకూడదు. తమాషాకు కూడా అబద్ధాలు ఆడకూడదు. దోషారోపణ ఉంటే
సరి చేసుకోవాలి. భార్య ఆడిన అబద్ధం భర్తలో ప్రవేశించింది. భార్య భర్తలు ఆడే అబద్ధాలు పిల్లల్లోనికి ప్రవేశిస్తాయి. కుటుంబం మొత్తము అబద్ధాలు ఆడుకుంటూ పోతే మరి దేవుడు ఏ విధంగా దీవిస్తాడు? కుటుంబం అంతటి కొరకు, బతికిన వాళ్ళ కొరకు, చచ్చిపోయిన వాళ్ళ కొరకు, పుట్టబోయే వాళ్ళ కొరకు వాగ్దానం తీసుకుంటే నెరవేరద్దు. కుటుంబం అంతా అబద్ధాలు ఆడుకుంటా పోతే ఇక మరి ప్రభు చెప్పినట్లుగా కొంత నెరవేర్చడు, అంతా నెరవేర్చడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెననందును. మనకు పేరాశ అనేటువంటిది ఉండకూడదు. కొంత కూడా ఏముండకూడదు? పేరాశ ఉండకూడదు. కొంత కూడా అబద్ధాలు ఉండకూడదు. కొంత కూడా ఏముండకూడదు? పేరాశ, దురాశ అనేటువంటిది మనకు ఉండకూడదు. మూడవదిగా మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 7వ వచనం. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాన్ అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టెను. శాపగ్రస్తమైన దానిలో కొంత ఏం చేశాడు? అపహరించాడు. దేవుడు ఏదైతే శాపగ్రస్తమైనటువంటిదని చెప్తాడో దాన్ని మనం ఏం చేయకూడదు? కావాలని కోరుకోకూడదు, అడిగి తీసుకోకూడదు, తర్వాత అడగకుండా కూడా తీసుకోకూడదు. ఆకాను అలాగం చేశాడు. తన ఇంటి వారందరినీ కూడా ఏం చేశాడు? శ్రమ పెట్టాడు. కాబట్టి ఒక వ్యక్తి వ్యక్తిగతంగా శ్రమలు పడడము భారకరంగా ఉంటే ఆ వ్యక్తి ద్వారా కుటుంబం అంతటికి కూడా శ్రమలు అనేటువంటివి వస్తే ఏమైపోతుంది? వేలుతో చూపించడానికి మనము అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇది నీ ద్వారానే, ఇది నా ద్వారానే, ఇది నీ ద్వారానే ఇదంతా జరిగింది. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 12వ వచనం. అతడు తను తాను తగ్గించుకుని నందున యెహోవా అతనిని బొత్తిగా నిర్మూలన చేయక యూదావారు కొంత మటుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. ఇక్కడ మనం గమనిస్తే కొంత మటుకు మంచితనము అనేటువంటి మాట గమనించండి. ఇప్పుడు కొంత మటుకు కొంచెము ఏదైతే ఉండకూడదని చెప్పాడో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే దాని కొరకు మనలను మనము దేవుని దగ్గర ఏం చేయాలి? తగ్గించుకోవాలి. కొంతే కాదని మనం అనుకుంటే ఆ కొంత ఏం చేస్తుంది? మరి ఆత్మీయ జీవితం అంతటిని కూడా పాడు చేస్తుంది. ఎంత పాడు చేస్తుంది అనంటే అసలు కొంచెం కూడా మంచితనం అనేటువంటిది మనలో లేకుండా చేస్తుంది. మనలో కొంచెము కూడా మంచితనం అనేటువంటిది లేకుండా చేస్తుంది. పౌలు గారు చెప్పాడు కదా, పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతయు అది. కాబట్టి చెడిపోయేటట్టుగా చేస్తుంది. పులిసిన పిండి కొంచెమే. పాసిపోయినటువంటి అన్నం తీసుకొని పోయి బాగున్నటువంటి పెద్ద అండాలు వేస్తే కొంచెమే పెద్ద అండాలో ఉండేటువంటిది మంచి ఆహారమైన మొత్తం ఏమైపోతుంది? మొత్తం చెడిపోతుంది. కాబట్టి పులిసిన పిండి అనేటువంటిది లేని వారముగా బలలో మనము చేవేయాలని పౌలు గారు చెప్పినట్లుగా మనం కొంచెం 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 అనుకుంటా పోతే ఆ కొంచెం కొంచెం ఏమైపోతుంది? కొండంత అవుతుంది, పర్వతం అంతా అయిపోతుంది. ఆత్మీయ జీవితం అంతా కూడా ఏమైపోతుందంటే చెడిపోతుంది. కాబట్టి ఆత్మీయ జీవితం అంతా చెడిపోయి కొంచెమే కదా అనుకుంటే, కుష్ఠరోగి 2 చేతులతో కుష్ఠరోగం ఉంటుంది, దుర్వాసన వస్తుంటుంది. ఆ దుర్వాసన కలిగినటువంటి చేతులతో మనం తినడానికి ఏదైనా ఒక పండు ఇస్తే తీసుకుంటామా? అతనికి కుష్ఠరోగము చేతుల్లోనే కదా ఉండేది, ఒళ్ళంతా లేదు కదా. అలాగున్నే ప్రభు కూడా మనలను బల దగ్గరకు వచ్చే లోపల మనలను అంగీకరించాలంటే అంగీకరించడము
కష్టమవుతుంది. అందుకనే పౌలు గారు ప్రార్థన చేసేటప్పుడు మీరు పవిత్రమైన చేతులు ఎత్తి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి చేతుల్లో ఏముండాలి? కాబట్టి మనం ఏది తీసుకోవాలనుకున్నా చేతులతోనే మనము తీసుకుంటాము. కాబట్టి దానికి తగినటువంటి పవిత్రత మనలో ఉండాలి. తర్వాత 5వదిగా యోబు గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది. చదుమా. మీకు తెలిసినది నాకే తెలిసి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. చాలుమా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కన్ను చూచినదంతయు, కళ్ళుతో మనం చూడాలనుకున్నప్పుడు అంతా మనం చూడాలనుకుంటామే కానీ కొంత మనము చూడాలని మనము అనుకోము. కాబట్టి మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో దేవునికి సంబంధించినటువంటివి అంతా మనం ఏం చేయాలి? చూడాలి. అంతా మనము వినాలి. కొంతతో మనము సర్ది పెట్టుకోకూడదు. కొన్నిసార్లు ప్రార్థన కొంతే చేస్తాం, ఎంతో ఎక్కువ కావాలని దేవుని దగ్గర నుండి ఆశిస్తాం. వాక్యము కొంతే చదువుతాం, కనీసం ఒక అధ్యాయం కూడా చదవం. 5 వచనాలు చదివేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోతాం. అంతా కొంత. కాబట్టి మనము దేవుని దగ్గర నుండి ఎంతైతే మనం కావాలనుకుంటున్నామో అది దేవుడు ఇవ్వాలి అని అంటే అంతా మనం చేయాలి. కొంతతో మనం ఏం చేయకూడదు? సర్ది పెట్టుకోకూడదు. దాన్ని దేవుడు అంగీకరించాడు. నిర్గమకాండము 39:42. నిర్గమకాండము 39:42. యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేశారు. కొంత కాదు, అంతా మనము దేవునికి విరోధమైనది కొంత కూడా ఉండకూడదు. తర్వాత దాని మీద 5 విషయాలు చెప్పాను. 2వదిగా దేవుడు ఏదైతే మనకు చేయమని చెప్తాడో దాన్ని అంతా కూడా మనము చేయాలి. దేవుడు మోసేకు ఆజ్ఞాపించాడు, మందిరానికి సంబంధించినటువంటి పనుల గురించి చూపించాడు, ఇదంతా నువ్వు చేయాలని. దాన్ని అంతటిని కూడా చేయమన్నాడు. మోసే ఏం చేశాడు? చెప్పిందంతా కూడా పూర్తిగా చేశాడు. ఒక వ్యక్తికి చెప్పిందంతా చేసిన తర్వాత చెప్పినటువంటి దేవుణ్ణి అడగడానికి ధైర్యం ఉంటుంది, హక్కు ఉంటుంది. కొన్నిసార్లు మనం ప్రభువుని అడగడానికి అంత ధైర్యం మనకు ఉండదు. మాట రాదు. తప్పు చేసినప్పుడు కళ్ళలో ధైర్యం ఉండదు, హృదయంలో ధైర్యం ఉండదు. మనము తల దించుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి. తలదించుకొని జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు జీవితంలో ఎదురైతాయి. అలాగ చెప్పుకోవాల్సిన అవసరత వచ్చినప్పుడు నాకు చెప్పుకునేడానికి అవసరత లేదు అని మనము దాటవేసుకొని పోతే దాన్ని నిర్లక్ష్యము అని అంటారు. అది దేవుని దగ్గరైనా మనుషుల దగ్గరైనా. వీటి గురించి నాకు చెప్పుకోవాల్సిన అవసరత లేదని దాటవేసుకొని పోతే ఏమైపోతుంది? సమస్యలు ముదిరిపోతాయి, ఎక్కువైపోతాయి. కాబట్టి మనము తగ్గించుకోవాలి. మరి ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనములో నోవహు గురించి రాయబడిన మాట. ఆదికాండము 6వ అధ్యాయం 22. నోవహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఓడగట్టమన్నాడు. 3 అంతస్తుల వాడ. దేవుని మాట విన్నాడు, ప్రారంభించాడు. కొంతే చేసి ఆపేశాడా? 3 అంతస్తులు కట్టి పూర్తి చేశాడా? అంత చేసి ఆఫ్ చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి 3 అంతస్తుల మిద్దిగా కట్టమని చెప్తే వినేవాళ్ళు ఏమనుకుంటారు? దేవునికి కనికరం లేదు. ఇప్పుడు అదేమన్నా ఇల్లా తన కోసం కట్టుకోవడానికి? అందరి కోసం కట్టమంటున్నాడు. ఈ రక్షణ వాడను ఈ వయసులో దేవుడు ఇది అతనికి అప్పగించవచ్చునా అని చెప్పేసి అంటారు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మన చేత ఆత్మలను రక్షణలోనికి నడిపించాలనుకున్నప్పుడు, ఆత్మలను రక్షణలోనికి నడిపించే తల్లిగా తండ్రిగా నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు ఏ వయసులోనైనా దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు, కొన్ని చేయమని అప్పగిస్తాడు. మనుషులు చూసేదానికి ఈ వయసులో ఇవి అప్పగించవచ్చునా అని అనుకోవచ్చు, కానీ అయితే దేవుడైతే మాత్రం అది అప్పగించాలనుకున్నప్పుడు ఏ వయసులోనైనా మనకు అప్పగిస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు అబ్రహాముకు
ఆజ్ఞాపించినటువంటిది యావత్తు కూడా తాను పూర్తి చేయలేదనుకుందాం. ఏమంటే 100 ఏళ్ల వయసు ఉంది అంటాడు. ఇప్పుడు 100 ఏళ్ల వయసులో పిల్లలు కావాలి, 100 ఏళ్ల వయసులో కూడా నువ్వు పిల్లలను కనగలవు, నేను ఇస్తాను అని అంటే అది వద్దంటాడా? 100 ఏళ్ల వయసు అయిపోయింది నాకు వద్దంటాడా? 100 ఏళ్ల వయసు అయినా పిల్లలు కావాలంటాడు. మరి ఆత్మీయ జీవితం దగ్గరకు వచ్చే లోపల ప్రభు ఆజ్ఞాపించినటువంటి మనం చేయవలసి వచ్చినప్పుడు అంతా చేయలేను కొంత చేస్తానంటే నువ్వు అడిగినంత దేవుడు ఎట్ట చేస్తాడు? ఆదికాండము 7వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 7:5. అది కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు ఏం చేశాడు? అంతా చేశాడు. కాబట్టి అంతా చేసినాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. కాబట్టి నోవహు కుటుంబాన్ని మరి ఆశీర్వదించడానికి నిబంధన చేశాడు. 9వ అధ్యాయం ఆదికాండం 8-10 వచనాలు. 7, 8, 10 వచనాలు. 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని. అది ఆఖరి లైన్లో నా నిబంధన స్థిరపరచుచున్నాను, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. కాబట్టి దేవుడు ఏం చేశాడు? చెప్పినదంతా కూడా చేశాడు. కొన్నిసార్లు చెప్పనేటివి కూడా దేవుడు చేస్తాడు కదా. ప్రభుత్వ పాలకులు అంటారు కదా, మేము ప్రమాణాలు చేస్తామని చెప్పినటివి కొన్ని, చెప్పనేటివి కూడా చేశామని చెప్తారు. మరి దేవుడు కూడా కొన్ని చెప్తాడు, మన భక్తి ఆయనకి నచ్చితే ఆ చెప్పనేటివి కూడా ప్రభు ఏం చేస్తాడు? తప్పకుండా మన జీవితంలో ఆయన చేస్తాడు. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి అని అంటే, చేస్తాడు అని పూర్తిగా రూఢిగా మనము నమ్మాలి. రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. రోమా 16:16. చాలు. ఇక్కడ మనం గమనిస్తే దేవుని ప్రజలైనటువంటి వారిని మనము గౌరవించటం, మరి దేవుని ప్రజలైనటువంటి వారిని మనము గౌరవించేటువంటి విషయంలో మనము కొంచెం గౌరవించడం కాదు, ఏం చేయాలి? సంపూర్ణంగా కూడా మనం వాళ్ళను గౌరవించాలి. లేవియాకాండము 4వ అధ్యాయం 8వ వచనం. లేవియాకాండము 4:8 చదవండి. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను, ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీద క్రొవ్వును అంతటనే. చాలు. ఇక్కడ మనం గమనిస్తే పాప పరిహారార్థ బలిగా ఏదైనా ఒక జంతువును బలి అర్పించాల్సి వచ్చినప్పుడు ఆ కోడిలో ఉన్నటువంటి క్రొవ్వంతా తీసి ఏం చేయాలంట? దాని బలిపీఠం మీద సమాధాన బలి రూపంలో దేవునికి అర్పించాల. అంత ఎంత చెప్పండి? అంత. మన బలహీనతలు పొరపాట్లు ఏమైనా మనం ఒప్పుకోవాల్సి వస్తే కొంత ఒప్పుకొని కొంత వదిలిపెట్టడం కాదు, సంపూర్ణంగా బలహీనతలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలా? అంతా ఒప్పుకొని మనము విడిచిపెట్టాల. తర్వాత మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22:4 వచనం. దయచేసి అందరు తీసుకోండి, అందరం కలిసి చదువుదాం. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులకు పంపిన గాని. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే విందు అంతా సిద్ధముగా ఉంది, కొంత కాదు. ప్రభు వల్ల ఎప్పుడు మనకు సిద్ధంగానే ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. అయితే మనం ఏం చేయాలనంట? ఈ పెండ్లి విందులో ప్రభు బలలో పాలు పంపులు పొందేటువంటి మనం మాత్రమే కాకుండా పాలు పంపులు పొందని అనేక మంది రక్షణ లేని ప్రజల కొరకు వాళ్ళు రక్షణ లేనికి నడిపించాలనే భారం మనకు ఉండాలి. తర్వాత ఈ విందును మనము పోగొట్టుకోకూడదు. పోగొట్టుకునేటువంటి దేవుని ప్రజలైనటువంటి వారి విషయమే మనకేముండాలి? భారం అనేటువంటిది మనకు ఉండాలి. మనము ఈ ప్రభు శరీరములో పాలు పంపులు పొందుతున్నాం, దీనిని ఎవరైతే రాలేక పోగొట్టుకుంటున్నారో వాళ్ళు కూడా ఇందులో పాలు పంపులు పొందాలి అనేటువంటి భారము కూడా మన హృదయంలో ఉండాలి. మన మటుకు మనం ఏదో రక్షణ పొందాం, మన మటుకు మనం ఏదో మందిరానికి వస్తున్నాం, బల తీసుకొని పోతున్నామని కాకుండా అందరూ
ఏం చేయాలి? పాలు పంపాలి. అందరూ అంతటా రక్షణ మారు మనసు పొందితేనే కానీ ప్రభు యొక్క రాకడ రాదు. కాబట్టి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము, రక్షణ పొందిన వారి యొక్క సంఖ్య సంపూర్ణం కావాలి. అప్పుడే అంతము వస్తుంది. కాబట్టి అంతం రాకుండా ప్రభు దగ్గరికి మనము, పరలోకానికి మనము చేరలేము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 32వ వచనం. సంఖ్యాకాండము 11:32 చదవండి ఒకరు. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి పూరీలు కూర్చుకొని చుండిరి. ఇక్కడ మనం గమనిస్తే రాత్రంతా దేవుని ప్రజలకు వాళ్ళ ఆహారం కొరకు ప్రభు ఏమిచ్చాడు చెప్పండి? మన్నాను, పూరీలనిచ్చాడు. మన్నాను, పూరీలు. మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. పూరీలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి మీద నుంచే వచ్చాయి. భూమి మీద నుంచి. కాబట్టి ప్రభు శరీరం కూడా అదే కదా, జీవాహారం అన్నాడు. ఇది పైనుండి వచ్చేటువంటి ఆహారం. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారికి రాత్రంతా కూడా పూరీలు మన్నా పెట్టి, రాత్రంతా మాట గమనించండి, రాత్రంతా వాళ్ళకు ఏమైతే ఇస్తానని చెప్పాడో 40 సంవత్సరాలు అవి ఖచ్చితంగా ఇచ్చాడు, కంప్లీట్గా ఇచ్చాడు. అలాగే దేవుడు మనకి ఏదైతే చేస్తానని చెప్పాడో దాన్ని అంతా కూడా ప్రభు చేయాలనంటే మనం కొంత చేయవలసినవి చేసి వదిలిపెట్టడం కాదు, అంతా మనము చేయాలి. 2వ సమూయేలు గ్రంథం 19:30. 2వ సమూయేలు 19వ అధ్యాయము 30వ వచనం. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవగ నీవు నీ నగరికి తిరిగి వచ్చి ఉన్నావు గనుక అంతయు తీసుకొని వచ్చిన నేను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకి ఏదైతే ఇస్తానని చెప్పాడో దానిని అంతటిని కూడా ఏం చేశాడంట? మెఫీబోషెతుకు సంబంధించినటివి అన్నీ కూడా తిరిగి తనకు చెందినటి ఏమైతే ఉన్నాయో, దేవుడు ఇస్తానని చెప్పినటి, దావీదు ద్వారా ఇస్తానని చెప్పినటి అంతా కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి వాటిని పొందకుండా అడ్డుబండగా ఉన్నటువంటి షేబా లాంటి వారిని దేవుడు ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఆ అడ్డులను తొలగించాడు. దేవుని ద్వారా మనం పొందవలసిన దీవెనలు వాగ్దాన రూపంలో పొందకుండా అడ్డులు ఆటంకాలు వస్తుంటాయి. వాటిని ఎవరు తొలగిస్తే పోతాయి చెప్పండి అమ్మా? దేవుడు తొలగిస్తే పోతాయి. ఏమ్మా వింటున్నారా? మీ ఇంటి ముందర ఒక ఇంత బండ ఉందనుకోండి, మీరు తీసేసుకుంటారు. కొండ ఉందనుకోండి, ఎవరు తీసేయాలా? చెప్పరే అందరూ? ఏమ్మా మీకు అర్థమైంది చెప్పింది. మీ ఇంటి ముందర ఇంత బండ ఉంది, మీరు తీసేసుకోగలరు. కొండ ఉందనుకోండి, ఎవరు తీసేయాలా? గవర్నమెంట్ తీసేయలేరా? వాళ్ళు కూడా కష్టమే. కాబట్టి కొండంతటి సమస్యలు, అభ్యంతరాలు ఎవరు తీయాలి? దేవుడే తీయాలి. తీయాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పినటి కొంత చేయడం కాదు, అంతా చేయాలి. అది ప్రార్థన కాదు, చెప్పిన వర్తమానము అది. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.